పావుదారు వదలండి. ఎస్, డన్. ఇదంతా అండి మన లెగ్ ఎంత? 31, 8, 4.5 దారం. బాబా క్లోజ్గా తీసుకెళ్ళి క్లోజ్గా కొలత కనపడాలి. అక్కడ 1 ఫూట్ వదిలిపెట్టాం కాబట్టి ఇంకా ఇక్కడ 32 అడుగులు ఫస్ట్ చూపెట్టండి. పైకి రండి. అది 31 అడుగుల మీద 1 ఫూట్ వదిలిపెట్టాం కాబట్టి పైన పట్టుకోవాలి. అది ఇక్కడ 32 అడుగులు, నా ఏలు ఉన్న చోట 32 అడుగుల 8 అంగుళాల ఎంత అండి? 4.5 దారం. 8 తర్వాత 1, 2, 3, 4 దారాల తర్వాత 2 దారాలకి మధ్యలో ఉంది. ఓకేనా? కనపడిందా? డన్. అటుపక్క పదండి. మీరు అక్కడే ఉన్నారు. ఒక దాంట్లోకి తీసుకెళ్ళండి. నాన్నగారు కొంచెం చేసేటప్పుడు చూసుకోండి. ఫైనలైజ్ చక్కగా మనం సాధించాం. ఓకే, డన్. ఇక్కడ ఒకటి కట్ చేసామండి ఇక్కడ. ఎస్, ఒకటి మీద ఉంచాం అంటే అక్కడ 1 అడుగు కలపాలి ఆ కొలతకి. మెల్లగాడి పదండి. ఇప్పుడు అక్కడ చూసుకోండి మేడం గారు. అడుగు వదిలాం కాబట్టి 32 అడుగులు 8 అంగుళాల 4.5 దారం. ఇగో బాబు ఇక్కడ 32, ఇక్కడ షూట్ చేయండి. నా ఏళ్ళు పెట్టిన చోట 32 అడుగుల 8 అంగుళాల 1, 2, 3, 4, 4.5 దారం. 4, 5 దారాల మధ్యలో ఉంది. మేడం గారు చూసుకున్నారా? కనపడిందా? ఓకే, డన్. ఐమూలకి వెళ్తారా? ఇప్పుడు నాయకు చూపెట్టండి, నన్ను షూట్ చేయండి. సో యాక్చువల్గా మనము లెంత్ వరకు వచ్చే వరకు 4 సార్లు మార్కింగ్స్ వేయాల్సి ఉంటుందండి. ఆ మార్కింగ్స్ని ఇప్పుడు గ్రౌండ్ మీద ఐమూలలతో పాటుగా భుజాలు, లెగ్స్ అంటాం. ఆ లెగ్స్ పొడుగు వెడల్పు నిష్పత్తితో పాటు ఐమూల కూడా అవి చూపెట్టాము. ఇప్పుడు ఐమూల కూడా చూపెడుతున్నారండి. సరే బాబు, నువ్వు ఎక్కడుండు, ఐమూల కొలత చెప్పి నాకు చూసుకొని వస్తాను. ఓకే, డన్. మేడం గారు కాస్త చూసుకోండి ఆ కొలత. సార్ 1 ఫూట్ వదిలాం కాబట్టి కోటేశ్వరరావు గారు ఎంత అండి? 44 అడుగుల 44, 10 దారంన్నర ఉండాలి. 10 దారంన్నర ఉండాలి. 1 ఫుట్ వదిలిపెట్టారు కాబట్టి 45. బాబు 45 ఎక్కడ చూడు. ఇంకో 45, నా ఏళ్ళు పెట్టిన చోట 45 అడుగుల 10 అంగుళాల దారంన్నర. కరెక్ట్గా దారంన్నరకి దారం తర్వాత 2 దారాల మధ్యలో అది వచ్చిందనమాట. మేడం గారు చూసుకున్నారండి. సో ప్రాపర్గా గ్రౌండ్ మీద మీరు అక్కడే ఉండండి. గ్రౌండ్ నుంచి కింద నుంచి అన్ని దశల్లో ప్రాపర్గా పనిచేస్తే మాత్రమే ఈ యాక్యురసీ వస్తుందండి. సో అందువల్ల ఇక్కడ భగవంతుడి దయ వల్ల ఆయనకు స్వరూపానికి కరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చాం మనం. దీన్ని మనం ఇప్పుడు ఆ రాయి అనేది పక్కగా పెట్టి స్టార్టర్ చేయడం ద్వారా ఈరోజు కార్యక్రమం పూర్తవుతుందండి. అట్రండి హాలైన్ కూడా. టేప్ మీరు ఏమైనా తిప్పుకోవాలా? ఓకేనా? దారానికి అటుపక్క ఉండాలి. దారానికి అటుపక్క ఉండేలా చూసుకోండి. ఓకే, డన్. చూసుకోండి మేడం గారు. 31, 8, 4.5 దారం. ఇగో 31 ఒక అడుగు కలిపారు కాబట్టి 32, తర్వాత 8 తర్వాత 1,
2, 3, 4, 4.5 దారానికి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. అంటే 4, 5 దారాల మధ్యలో సెంటర్కి ఉంది. ఉందా బాబు? అవును సార్. కనపడిందా? కనపడింది సార్. వచ్చాయండి, ఈ మూలకి వచ్చాయి. ఓకే డన్. సార్ అలాగా ఉన్న గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా అలా షూట్ చేయలేదు. తర్వాత ఏ కూడా పెట్టుకుని నిన్ను షూట్ చేసుకో. చాలా కలుతా ఆయన వీడియోలు నువ్వు కూడా కనపడతావు అందరికి. నువ్వు అలాగే అయిన తర్వాత పట్టుకొని వస్తే మన చిన్న మేస్త్రి 2 నిమిషాలు ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఇద్దరు పని చేశారా? 31, 8, 4.5 దారం దగ్గర చూపెట్టుకుంటా. ఇంకా ఉంది సార్, ఇంకా బాగా తీస్తున్నారులే. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ ఏం తెలిసిందా? ఓకే. అవి మూలకి వెళ్ళాయా? ఏదో ఎడాపెడా కుట్టామా అయిపోయింది. ఇక్కడ ₹1 ఇస్తున్నాం ఇంటికి. వాళ్ళ తలరాతలు మీరు రాస్తున్నారు ఇవాళ తెలుసా? మీరు ఏం చేస్తున్నారు? రామండి అలా ఎన్ని తలరాతలు రాసేసారో మీరు నేర్చుకుంది. ఈ గదంలో రుణం ఉండిపోయి ఈ గదంలో మీరు తాటి మేస్తులకి వెళ్ళి కొడతారు. వాళ్ళ తలరాతలు మళ్ళీ వీడియో తీసారు, లింక్ పెడతారు. బయలుదేరారా? 44, 10 దారంన్నర ఐమూలు ఉండాలి. 44 చివరికి రానే ఐమూల దగ్గర చూపెట్టి దారంన్నర. ఓకే సార్. ఓకే. ఓకే సార్. సార్ దగ్గర అందుకని ఈ పనులు మేస్త్రి మీకు ఈ 4 గోళ్ళ మధ్య ఏమనుకున్నా జరుగుద్ది లెక్క. మీ కోరికలేని ఇప్పుడు తీరకపోతే ఇక్కడ పని చేస్తుంది. అందుకే ఇక్కడ పని చేయండి ఎక్కువ. మీ మేస్త్రి అటు ఇటు పంపిస్తానా పనే వరకు ఇక్కడే ఉండండి. ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుద్ది సీరియస్గా. అంత గొప్ప మార్చం అనమాట. ఈ స్పేస్ కంటికి కనపడిన స్పేస్కి మనం ఏం చేసాం? లెక్కలు ఇస్తున్నాం. ఇది గుడికి వెళ్ళే వాళ్ళకి గుడి లాంటిది, చర్చికి వెళ్ళే వాళ్ళకి చర్చి లాంటిది, మసీదుకి వెళ్ళేవాడికి మసీదు లాంటిది. ఇది ఒక పుణ్యక్షేత్రం లాంటిది. ఇది అర్థమైందా? ఇక్కడ ఓ గుడికి వెళ్ళి ఒక 2-3 నిమిషాలు ఏదో మొక్కుని వచ్చి ఆనందపడతాం. అసలు ఎప్పుడు ఇదే గుడిలో ఉంటే సో అక్కడ అయిపోయింది, మార్కింగ్స్ అయిపోయింది.